క్యాన్ పీసీఓడి క్యూర్ నేచురల్? పీసీఓడిని మేము నేచురల్గా తగ్గించుకోవచ్చా మేడం? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో నా ఆన్సర్ అయితే ఎస్ అని చెప్తానండి. సో పీసీఓడి అన్నది ఏంటి అంటే ఒక షుగర్ లాంటిది అనమాట. సో మనం మెడిసిన్స్ వేసుకుంటే ఏమవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. మెడిసిన్ స్టాప్ చేస్తే షుగర్ అనేది పెరిగిపోతుంది. సో పీసీఓడి కూడా ఏంటంటే ఒకసారి వస్తే టోటల్ గా తీసేయటం బాడీలో నుంచి అది అవ్వటం జరగదండి. బట్ యాజ్ ఏజ్ గ్రోస్ అని మీరు వయసు పెరిగే కొద్దీ అంతకు అదే తగ్గిపోతుంది. సో నథింగ్ మస్ట్ టు వరీ అనమాట. కానీ దాని ఎఫెక్ట్ అతిగా లేకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని దాన్ని నేచురల్ గా మనం తగ్గించుకోవాలి. మన ప్రెగ్నెన్సీ నేచురల్ గా ఎలా తెప్పించుకోవచ్చు అన్నది వరకు నేను ఇవాళ చెప్తాను. సో యువర్ డైట్ ఏదైతే మీరు చేసుకుంటారో దాన్ని కంట్రోల్ చేసుకోవటం. వెయిట్ రిడక్షన్ మీరు ఎప్పుడైతే బరువు మినిమం 8 to 10 kgs తగ్గమని సజెస్ట్ చేస్తామండి పీసీఓ పేషెంట్స్ కి. ఆర్ అట్లీస్ట్ 8 kgs ఎబో అయితేనే మీకు ఎనీ వెయిట్ లాస్ అయితేనే మీకు యూస్ అవుతుంది. థర్డ్ థింగ్, ఈ పీసీఓ ఎందుకు వస్తుంది, లైక్ డైట్ లో ఎటువంటి డైట్ మీరు తీసుకుంటున్నారు, ప్లాస్టిక్ వాడకం ఎక్కువ ఉందా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, లేదంటే మనము తీసుకునేటువంటి డైలీ ఫుడ్స్ కానీ, స్టోరేజ్ బాక్సెస్ కానీ ప్లాస్టిక్, దాని అన్నింటినీ అవాయిడ్ చేయమంటాం. 4 వీలైనంత వరకు ఆర్గానిక్ డైట్స్ ని ప్రిఫర్ చేయమంటాం అనమాట. లైక్ అంటే పురుగుల మందులు ఎక్కువ ఉన్నవి కాకుండా నేచురల్ ఆర్గానిక్ గ్రోన్ ఫుడ్స్ ఇంట్లో ఏదో ఒకటి పండించుకోమంటాం. లేదంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మ్స్ చాలా దొరుకుతున్నాయి షాప్స్, వాటిలో నుంచి పురుగుల మందు తక్కువ ఎఫెక్ట్ ఉన్నాయి. సో ఇవన్నిటిని మీరు రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నైట్ స్లీప్, మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవటం, అర్లీగా పడుకోవటం, అర్లీగా లేయటం. సో ఇవన్నీ మనం చేసుకోవటం వల్ల డెఫినెట్ గా పీసీఓని మనం నేచురల్ గానే దాని కంట్రోల్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసి ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.